భూషణు, నువ్వు అర్జెంటుగా ఇప్పుడే ఇంటికి రావాలి. మన ఫార్మా కంపెనీ గురించి మాట్లాడాలి. అలాగేనండి అయ్యా, ఇప్పుడే వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? తీర్థయాత్రలకు. కానిస్టేబుల్ సార్, బండి చెక్ చేయి. అలాగే సార్. సార్, ఏమీ లేవు సార్. పైన చెక్ చేయి. సార్, చాప లాగేసి తప్ప పైన ఏమీ లేవు సార్. వెళ్ళండి. పదండి పదండి. వికాసం దించండి. తీసుకోండి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ మీ అవసరం వచ్చినప్పుడు మావాడి చేత కౌరు పెడతాను. ఉంటారు మరి.
అమ్మా అమ్మా ఆ? ఆ. భూషణం ఏమైందిరా అంత గట్టిగా అరుస్తూ నిద్రలేపావు? ఈ టైంలో వచ్చావేంటి? మనం డబ్బు దాచిన బీరువా తాళాలు ఇటీ. బీరువా తాళాలా? ఇప్పుడెందుకురా? అవన్నీ తర్వాత చెప్తాను గాని ముందు తాళాలివ్వు. ముందు ఏం జరిగిందో చెప్పరా. తాళాలివ్వమ్మా. అది కాదురా, నేను చెప్పేదేమిటంటే ఛ! ఎక్కడ పెట్టావు? ఏదో జరగరాందే జరిగింది. లేకపోతే ఇంత రాత్రి వేళ ఇంత కోపంగా ఎందుకుంటాడు? ఒరే భూషణం, ఈ డబ్బంతా ఎక్కడికి తీసుకెళ్తున్నావు? లక్ష్మీదేవి కదమ్మా, ఎప్పుడూ ఒక్క దగ్గరే ఎలా ఉంటుంది చెప్పు? గడియకోలా గంటకోలా ఉంటుంది. ఇప్పటి వరకు మనింటిలో ఉండాలనుకుంది, ఇప్పుడు అక్కడ అర్చన ట్రస్టులో ఉండాలనుకుంటోంది. ఒరేయ్, ఈ రాత్రిపూట నాతో వేదాంతం చెప్పడం మానేసి జరిగిందేమిటో సూటిగా చెప్పు. ఆ ముసలి అశోక్ వర్మ కొన్నేళ్లుగా బిజినెస్ వ్యవహారాలన్నీ పట్టించుకోవటం లేదని నేను చాలా అశ్రద్ధ చేశాను. ఫార్మా కంపెనీ లాసులో ఉందని గవర్నమెంట్కి ట్యాక్సులు కూడా కట్టకుండా అక్కడ డబ్బంతా సీక్రెట్గా మనింటికి తరలించాను. ఫార్మా కంపెనీ లాభాల్లో ఉందని అశోక్ వర్మన్ నమ్మించాను. అయితే ఇప్పుడు ఏమైంది? అర్థమయ్యేలా చెప్పరా. ఆ అశోక్ వర్మ ఇంత రాత్రిపూట హఠాత్తుగా నన్ను ఇంటికి రమ్మన్నాడు. మనం ఈ ముసుగులో ఆడుతున్న నాటకాలన్నీ అతనికి తెలియకముందే ఈ డబ్బంతా అతనికి అప్పచెప్పేస్తాను. ఇప్పుడే డబ్బు లేదన్నాను అంటే అతను నన్ను గ్యారంటీగా దొంగే అనుకుంటాడు.
అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? ఇంత డబ్బు వాళ్ళకి తిరిగిచ్చేస్తావా? అవునమ్మా, డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న నమ్మకం పోగొట్టుకుంటే మాత్రం మనం ఆ అశోక్వరంతో సంబంధం కలుపుకోవటం, ఆ అర్చనని చంపటం చాలా కష్టం. అసలు ఆ అశోక్ వర్మ నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే ఈ డబ్బంతా పోగేశాను. అందుకే మళ్ళీ ఈ డబ్బుతోనే ఆ నమ్మకం పోకుండా కాపాడుకుంటాను. ఒరేయ్ భూషణం, అమ్మా, ఆ అశోకవర్మ అనుభవమున్న ముసలి పులి. మనమక్కడ నక్కి నక్కి బతుకుతున్న నక్కలాంటి వాళ్ళం. నువ్విప్పుడు అశోకవర్మని నమ్మించడం ఎంత అవసరమో, నీ మీద అనుమానం రాకుండా చూసుకోవటం కూడా అంతే అవసరం. నక్క మీద పులికి ఏ మాత్రం అనుమానం కలిగినా నక్క బతకటం చాలా కష్టం. ఆ అశోక్ వర్మకు నా మీద అనుమానం రాకుండా నమ్మించటానికి ఎంత చెయ్యాలో అంత చేస్తాను. అప్పటికి నా వల్ల కాకపోతే కాకపోతే ఆ ముసలి పులి చావుకి ముహూర్తం పెడతాను. సార్, వచ్చావా? రా కూర్చో. నమస్కారం అమ్మాయి గారు. నమస్కారం. నువ్వే మన కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ ప్రిపేర్ చేస్తావు కదా, అవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏ లేదు, చిన్న డౌట్ వచ్చేంత రాత్రిపూట నేను డిస్టర్బ్ చేశాను అంతే. నాలుగేళ్లుగా మన ఫార్మా కంపెనీ కోట్లలో నష్టాల్లో ఉన్నా ఆ విషయం ఎప్పుడు నాతో మీరెందుకు చెప్పలేదు? అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. లాభం నష్టం ముందు నీకే తెలుస్తుంది కదా. సార్, అది భూషణం గారు ఎవరికి చెప్పొద్దన్నారు సార్. భూషణు నాతో చెప్పొద్దన్నాడా? ఎందుకు చెప్పొద్దన్నాడో నీకు తెలుసా? అది మీకు తెలియకూడదనే చెప్పొద్దన్నానయ్యా. అవునయ్యా, నిజంగానే మన ఫార్మా కంపెనీ నష్టాల్లో ఉంటే చెప్పేవాణ్ణి. కానీ లాభాల్లో ఉన్నదాన్ని నష్టాల్లో ఉన్నదాన్ని చెప్పకూడదు కదయ్యా. మరి బ్యాలెన్స్ షీట్స్ నష్టాల్లో ఉన్నట్టు చూపిస్తున్నాయి. లేదయ్యా, ప్రాఫిట్లోనే ఉంది. బ్యాలెన్స్ షీట్స్ ఏముందయ్యా, ఇలాంటి ఆడిటర్లు మనం ఎలా చూపించమంటే అలానే చూపిస్తారు.
మీకు తెలియందేముంది? మన ఫార్మా కంపెనీ ప్రాఫిట్ మొత్తం అర్చన చారిటబుల్ ట్రస్ట్లో బ్లాక్ మనీగా ఉందయ్యా. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకుండా అంత మనీ సీక్రెట్ గా ట్రస్ట్ లో ఎందుకు దాచారు అంకుల్? గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకూడదని అలా దాచిపెట్టాను అమ్మాయి గారు. ఆ డబ్బుతో చనిపోయిన మీ అమ్మా నాన్నల పేరు మీద ఒక గొప్ప పని చేద్దామని అలా చేశాను. ఆ డబ్బులో ఒక్క పైసా కూడా చెక్కు చెదరకుండా మన ట్రస్ట్లో సేఫ్గా ఉందయ్యా. ఆ, మీరేదో తప్పు చేసి ఉంటారని ఇంత రాత్రిప్పుడు మిమ్మల్ని పిలిపించలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంలో అమ్మాయి గారు వద్దంటున్నా నేనే ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మన్నాను. ఇంతకీ డబ్బుక్కడే పోలేదు కదా? కంపెనీ నష్టాల్లో లేదు కదా? లేదయ్యా, నేను తప్పు చేసి పప్పులో కాలేసినా మీరు నష్టపోకూడదనే ఎప్పుడూ ఆలోచించి ప్లాన్ వేసి మరీ పని చేస్తాను. అంకుల్, మీ గురించి తాతయ్య గారికి అంతా తెలుసు. నష్టంలో ఫార్మసీ ఎందుకుందో తెలుసుకోవాలనే తప్ప మీ మీద తాతయ్య గారికి ఎలాంటి అనుమానమూ లేదు. అయ్యో అమ్మాయి గారు, ఎంత మాట! మీరు అయ్యగారు ఎంత అనుమానించినా బాధలేదు, చివరికి అవమానించినా పర్వాలేదు. నేనే అంకుల్ ల్యాప్టాప్ లో చూసి మన ఫార్మా కంపెనీ నష్టాల్లో ఉందా అని తాతయ్యని అడిగాను. తాతయ్య గారు లాభాల్లోనే ఉందన్నారు. అందుకే డౌట్ క్లియర్ చేసుకోవడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. నువ్వు చేసిన పనేనా ఇది? మైండ్ పోగొట్టుకునే మమ్మల్ని ఎంత టెన్షన్ పెడుతున్నావంటే, మైండే ఉంటే ఈ భూషణ్ణి బంగాళాఖాతంలో, నేను కృష్ణా కెనాల్లో ఈ పాటికి దూకి సచ్చేవాళ్ళమే. అయ్యా, మీరేమీ ఆలోచించొద్దు. మన ట్రస్ట్లో డబ్బంతా సేఫ్గా ఉంది. అమ్మయ్యా, మీరిప్పుడు హ్యాపీ కదా తాతయ్య గారు? ఈ టైంలో భూషణం అంకుల్ వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ వచ్చారో ఏంటో. ముందు వీళ్ళని ఇంటికి పంపించేయండి తాతయ్య గారు. ఏదైనా ఉంటే రేపు మళ్ళీ పిలిపించి మాట్లాడుకోవచ్చు. లేదమ్మాయి గారు, అయ్యగారి ముఖంలో ఆ కన్ఫ్యూజన్ పోయే వరకు ఆ, నా మనసుకు ప్రశాంతత ఉండదు అయ్యగారు. ఇప్పుడే మనం ట్రస్ట్కి వెళ్ళి ఆ డబ్బంతా అయ్యగారికి మీకు చూపించాల్సిందే. అప్పుడు గాని నా ప్రాణానికి హాయిగా ఉండదు. నేను మీకు చెప్పకుండా తప్పు చేశాను అంటే ఒప్పుకుంటాను. ఎందుకంటే చెప్పకుండా చెయ్యాలనే చేశాను కాబట్టి. ఆ తప్పు మంచిదనుకుని చేశాను. ఏదో ఒకరోజు అయ్యగారు అడుగుతారు, అప్పుడు చెబుదామని చెప్పలేదు, అంతే. ఇంత రాత్రిపూట వెళ్ళి చూడాల్సిన అర్జెంట్ ఏముంది అంకుల్? మీరు వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. అందరూ రేపు ట్రస్ట్కి వెళ్ళి చూద్దాం. లేదమ్మాయి గారు, ఇప్పుడే మనమంతా ట్రస్ట్కి వెళ్ళి ఆ డబ్బు చూడాల్సిందే. అప్పుడే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీరు రాను అంటే ఇక నేను ఇంటికి వెళ్ళాను. ఇక్కడే ఇలాగే తెల్లవారులు కూర్చునే ఉంటాను. నువ్వు అన్నట్టు ఇప్పుడు వెళ్ళి చూస్తే నీ మీద నమ్మకం లేనట్టు అవుతుందయ్యా. అమ్మ అన్నట్టు రేపు వెళ్ళి చూద్దాం, సరేనా? మీరిద్దరూ వెళ్ళి రండి. దయచేసి అలా అనకండి అయ్యా. మీరు నా సిన్సియారిటీని అనుమానిస్తున్నారని నేను అనుకోవటం లేదు. నా పనిని మీకు నిజాయితీగా చూపించి మీ చేత మంచి పనుని అనిపించుకోవాలనే నా ఆశయమయ్యా. సరే, నువ్వు అంతగా పట్టుబడితే నాకు తప్పుతుందా? వెళదాం పదండి.